నమస్తే, మీరు చూస్తున్నది 99 టీవీ. నా పేరు వెంకట్. జాతీయ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ వార్తలు ఉన్నాయి, ఏ పత్రికలు ఏ వార్తలకు ప్రయారిటీ ఇచ్చాయో చూద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తున్నాం. ఏపీ ఎడిషన్స్లో ఈనాడు బీసీలపై కక్ష కట్టి కత్తెర కులవృత్తులకు పాత్ర అని వైకాపా పాలనలో చితికిపోయిన చేతివృత్తులను ఈనాడు ఒక వార్తను బ్యానర్ చేసింది. అదేవిధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కీలక భేటీ, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై విస్తృత చర్చ. ఈ వార్త మెజార్టీ పేపర్లో హైలైట్ చేశారు. సంక్రాంతి సందర్భంగా పవన్ను భోజనానికి పిలిచిన చంద్రబాబు 3.5 గంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడుకున్న నేతలు. వైకాపాపై పేలిన మరో బాంబు. జగన్ సన్నిహితుడు ఎంపీ బాలశౌరి రాజీనామా, జనసేనలో చేరుతున్నట్టు వెల్లడి. అయినవాడే కానీ ఎప్పుడూ నమ్మలేదు. చంద్రబాబు పవన్లను తిట్టి వీడియో సమర్పించాలని హుకుం జారీ చేశారు. రేవంత్ విందుకు హాజరవడంపై అనుమానించిన సీఎం గుర్తించకపోగా అవమానిస్తుండడంతో వైకాపాను వీడిన ఎంపీ. ఈ వార్తను కూడా మెజార్టీ పత్రికలు హైలైట్ చేశాయి. ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎడిషన్స్ ఒకే మాట ఒకే బాట, వడివడిగా ఉమ్మడిగా టీడీపీ జనసేన అడుగులు. చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్. ఈ వార్తను ఫస్ట్ పేజీలో వచ్చేసింది ఆంధ్రజ్యోతి. వైసీపీకి షాక్, ఎంపీ బాలశౌరి గుడ్ బై. ఆ వార్తను హైలైట్ చేశారు. రైట్, మా అబ్బాయి పెళ్ళికి రండి. నిన్న చంద్రబాబును షర్మిలగా కలిసిన వార్తను కూడా ఫోటోతో సహా చూసింది ఆంధ్రజ్యోతి. సాక్షి చూస్తున్నాం. అడ్డంగా దొరికిన రింగ్ మాస్టర్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ పేరిట చంద్రబాబు భూదోపిడి అని సాక్షి ఒక వార్తను హైలైట్ చేసింది. నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుక, పండుగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అని సాక్షిలో హైలైట్ చేశారు. రైట్, ఒక్కసారి తెలంగాణ ఎడిషన్ చూస్తున్నాం. ఈనాడు చూస్తున్నాం. తెలంగాణ ఎడిషన్స్లో హైదరాబాద్ విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నాగపూర్ కారిడార్కు తుది అనుమతులు ఇవ్వాలని, రాష్ట్రానికి ఎన్ఐడి మెగా లెదర్ పార్కును మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు. మరొక నేషనల్ ఐటమ్, ఇండియా కూటమి సారథిగా ఖర్గే, నేతల వర్చువల్ భేటీలో దాదాపు ఏకాభిప్రాయం. కరీంనగర్ పదవి తనకు వద్దన నితీష్, హాజరు కాని మమత, ఉద్ధవ్, అదేవిధంగా అఖిలేష్. పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే, ఫిబ్రవరి 1తో ముగియనున్న సర్పంచ్ల గడువులు. అన్నారం బుంగలకు మరమ్మతులు. రైట్, ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. తెలంగాణ ఎడిషన్స్లో సొంతులకు సంబరంగా టోల్గేట్ల వద్ద సందడి, టోల్గేట్ల వద్ద వాహనాల క్యూ వేసింది ఆంధ్రజ్యోతి. రైతు బంధుకు లైన్ క్లియర్. రైట్, సాక్షి చూస్తున్నాం. డైనమిక్ పిడుగు, పండుగ ప్రయాణంపై డైనమిక్ పిడుగు అని ప్రత్యేక బస్సులో ఛార్జీలను పెంచిన టీఎస్ఆర్టీసీ. డైనమిక్ ఫేర్ విధానం పేరిట డిమాండ్ మేరకు ఛార్జీల పెంపు అని ఒక వార్తను హైలైట్ చేసింది. కేసీఆర్ గ్రాండ్ బర్త్డే ఎంట్రీ, ఫిబ్రవరి 17న తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత అని ఇంకో వార్తను అచ్చువేసింది సాక్షి. రైట్, ఇది తెలంగాణ ఏపీలో ఉన్న ముఖ్యమైన వార్తలు. నమస్తే తెలంగాణ ఇంకొక పత్రిక మిగిలింది. భోగివేల రైతన్నకు బ్యాడ్ న్యూస్, క్రాప్ హాలిడే. పచ్చని తెలంగాణలో పంట బంద్, పంటకు నీరివ్వలేమని చేతులెత్తేసిన ప్రభుత్వం. ఈ వార్తను బ్యానర్ చేసింది. నమస్తే తెలంగాణ, వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలేము. ఇది తెలంగాణలో అతి ముఖ్యమైన వార్తగా చెప్పవచ్చు. రైట్, ఇది